ప్రేక్షకులకు మరి అదే విధంగా కోపాంధ్రులు మీకు అందరికీ నమస్కారం. ఏసండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలోని రైతు సంక్షేమం రైతు అభివృద్ధిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. ఇవాళ మేము మొన్న క్యాబినెట్ మీటింగ్ లో జరిగింది ఏంటండి, ఇవాళ సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ తెలంగాణలో సన్న బియ్యం ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, ఇవాళ దొడ్డు బియ్యం ఎవరు చాలా తక్కువ మంది తెలంగాణలో ప్రజలు తింటున్నారు. సో ఇవాళ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ జరుగుతుంది, ఒక మాఫియా నడుస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రాల నుంచి సన్న బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆదాయం ఇతర రాష్ట్రాలకు పోతుంది. సో దాని గురించి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రాసెస్ ని ఇనిషియేట్ చేసింది, సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలి రైతులకు. అందుకే ఇప్పుడు సీజన్ స్టార్ట్ కావాలో ముందు ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పార్టీలుగా ఒక వెల్కమ్ చెప్పి ఒక ఆహ్వానించే పోయి ఇవాళ రైతులను కన్ఫ్యూజ్ చేసి ఇవాళ వాళ్ళకేమో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ నాయకులు మరి 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, రైతులకు ఏం చేసిందండి? ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తుంది ఎవరండి? ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోనే 2019లో నేషనల్ బీజేపీ మేనిఫెస్టోలో 9వ పేజీలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, రైతుల ఆదాయం పెంచడం, రైతులకు పెన్షన్ ఇస్తామనేది. మరి ఎక్కడ పోయిందండి? ఇవాళ అవి ఇవ్వకపోగా ఇవాళ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతుల పైన కాపులు లాఠీ తయారు చేసినటువంటి చరిత్ర బీజేపీ నాయకులది. మరి ఇదే బీజేపీకి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ రైతులు గుర్తొచ్చారా అండి? మరి ఖమ్మంలో రైతులకు బేడీ లేచినప్పుడు ఎక్కడ పోయిందండి? ఒరేస్తే ఉరియాలి అని అన్న కేసీఆర్ ఎక్కడ పోయిందండి? ఇవాళ కేసీఆర్ గతంలో చెప్పాడు కానీ సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలి, సన్న బియ్యానికి 100 నుంచి 150 బోనస్ ఇస్తామని. ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తే మీరు దాన్ని మీరు చేయని పని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తుంది. మీరు దాన్ని వెల్కమ్ చెప్పే ఇవాళ మీరు ఇంత దుష్ప్రచారం చేస్తే తెలంగాణలోని రైతుల ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు. మీకు రైతుల మీద ప్రేమ లేదు. మీరు కదండి ప్రశ్నించారు. ఒడ్డు ఎక్కువ తీసుకునేది, ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ గతంలో